మధ్య ప్రాచ్యంలో భీకర యుద్ధం సాగుతుంది. ఎటు చూసినా మిసైల్స్, బాంబుల మోతతో దద్దరిల్లుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది భారతీయుల గుండెల్లో ఆందోళన పెరుగుతుంది. బాంబుల శబ్దం సరిహద్దుల్లో వినిపిస్తున్నా దాని ప్రతిధ్వని భారత కుటుంబాల హృదయాల్లో మారుమోగుతుంది. విమాన సర్వీసుల రద్దులు, గగనతలాల మూసివేత, ఎయిర్పోర్ట్లో ఆందోళన. ఈ సంక్షోభ పరిస్థితుల్లో స్వదేశానికి చేరుకోవాలనే ఆశతో ఎదురుచూస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర తరలింపు చర్యలు ప్రారంభించింది. ఒక్క రోజులోనే 58 ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఈ భారీ ఆపరేషన్ కేవలం రవాణా చర్య కాదు, విదేశాల్లో చిక్కుకున్న ప్రతి భారతీయుని భద్రతపై దేశం చూపుతున్న బాధ్యత. యుద్ధం మధ్యలో ఆశగా మారిన ఈ విమానాలు కుటుంబాల కన్నీళ్లకు సమాధానమవుతాయా? ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న వేళ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వేలాది భారతీయుల గుండెల్లో భయం మొదలైంది. బాంబుల మొత ఎక్కడో వినిపించిన దాని ప్రతిధ్వని భారత కుటుంబాల హృదయాల్లో వినిపిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, టూరిజం కోసం వెళ్లిన భారతీయులు ఒక్కసారిగా అనిశ్చితి మధ్య చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు రద్దు, గగనతలాల మూసివేత, ఎయిర్పోర్టుల్లో ఆందోళన. ఈ మొత్తం పరిస్థితి మళ్లీ ఒక భారీ తరలింపు ఆపరేషన్ కు దారితీసింది. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఒక్క రోజులోనే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. అందులో ఇండిగో 30 ప్రత్యేక విమానాలు నడుపుతుండగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిపి 23 సర్వీసులను నిర్వహిస్తున్నాయి. అవసరాన్ని బట్టి స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ వంటి ఇతర సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. ఇది కేవలం విమానాల సంఖ్య మాత్రమే కాదు, వేల కుటుంబాలకు ఊరటనిచ్చే ఆశాకిరణం. పశ్చిమాసియాలో అనేక దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేశాయి. ముఖ్యంగా దుబాయ్ గగనతలం పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల విమానాల అనుమతులు కఠినంగా నియంత్రిస్తున్నారు. ప్రయాణికులు నిర్ధారిత సమాచారం లేకుండా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా అల్ ముక్తుమ్ ఎయిర్పోర్ట్ వద్దకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎతిహాద్ ఎయిర్వేస్ అబుదాబి నుంచి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం పరిస్థితి క్లిష్టతను సూచిస్తోంది. ఈ ప్రత్యేక విమానాలు ప్రధానంగా దుబాయ్, ఫుజైరా వంటి నగరాల నుంచి బయలుదేరి న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, తిరువనంతపురం వంటి భారత నగరాలకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల అక్కడి పరిస్థితులపై ఇక్కడి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అబుదాబిలో చిక్కుకున్న 100 మందిని తీసుకొచ్చిన విమానం కొచ్చి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకోవడం కొంత ఊరటనిచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది వరకు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నట్లు అంచనా. హైదరాబాద్ కు చెందిన 7 బహ్రెయిన్ రాజధాని మనామాలో చిక్కుకుపోయి సోషల్ మీడియా ద్వారా సహాయం కోరడం హృదయ విదారకం. యుద్ధ వాతావరణంలో భయంతో రోజులు గడుపుతున్నామంటూ వారు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాయి. విదేశాంగ శాఖ అత్యవసర కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉండే సేవలు విదేశాల్లో ఉన్న భారతీయులకు ధైర్యాన్నిస్తున్నాయి. ఇక మరో ముఖ్య అంశం విమాన టికెట్ల ధరలు. సంక్షోభ సమయాల్లో ధరలు అదుపు తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని పౌర విమానయాన శాఖ హామీ ఇచ్చింది. రద్దులు, రీషెడ్యూలింగ్, రిఫండ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 1221 విమానాలు, విదేశీ సంస్థలకు చెందిన 388 విమానాలు రద్దయ్యాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. కొచ్చి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన 31 విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ప్రపంచ రాజకీయాల్లో జరిగే ప్రతి సంఘటన వలసల ద్వారా ప్రపంచంతో అనుసంధానమైన భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంది. గల్ఫ్ దేశాలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం. అక్కడి నుంచి వచ్చే రిమిటెన్స్లు కోట్లాది కుటుంబాల జీవనాధారం. అలాంటి ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే కేవలం భద్రత సమస్య మాత్రమే కాదు, ఆర్థిక సామాజిక ప్రభావాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఉద్యోగ భద్రత, వీసా సమస్యలు, వేతనాల చెల్లింపులు ఇవి అన్ని అనిశ్చితిలో పడతాయి. ఈ తరలింపు ఆపరేషన్ కేవలం లాజిస్టికల్ చర్య కాదు, ఇది భావోద్వేగ బాధ్యత. విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి భారతీయుడు తన కుటుంబానికి ఆర్థిక స్తంభం. యుద్ధ సమయంలో అతను లేదా ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకోవడం అంటే ఒక కుటుంబం మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం లాంటిదే. ఎయిర్పోర్ట్ గేట్ల వద్ద కన్నీళ్లతో ఎదురు చూసే తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలు. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అస్సలు కథ ఇదే. అయితే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితి ఎంతకాలం ఉధృతంగా ఉంటుందో స్పష్టత లేదు. గగనతలాలు పూర్తిగా తెరుచుకుంటాయా? సాధారణ విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరించబడతాయి? అక్కడి ఉద్యోగులు తిరిగి తమ పనులకు వెళ్తారా, లేక మరింత పెద్ద తరలింపుకు సిద్ధమవ్వాలా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అయినా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షోభ సమయంలో సమన్వయం ఎంత ముఖ్యమో. కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ, విమానయాన సంస్థలు అందరి చేతులు కలిపి అన్నట్లుగా పనిచేస్తున్నాయి. అవసరమైతే మరిన్ని ప్రత్యేక విమానాలను నడపడానికి సిద్ధమని అధికారులు వెల్లడించడం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని సూచిస్తోంది. యుద్ధం ఎక్కడ జరిగినా దాని బాధలు సరిహద్దులను దాటుతాయి. గల్ఫ్ ప్రాంతంలో గర్జిస్తున్న బాంబుల శబ్దం భారత కుటుంబాల గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ 58 ప్రత్యేక విమానాలు కేవలం రన్వేపై ల్యాండ్ అవుతున్న యంత్రాలు కావు. అవి ఆశ, భరోసా, భద్రత అనే 3 పదాలకు ప్రతీకలు. విదేశాల్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడు సురక్షితంగా స్వదేశం చేరే వరకు ఈ ఆపరేషన్ ఆగదు అనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచం యుద్ధాన్ని చూస్తోంది, కానీ భారత్ తన ప్రజలను చూస్తోంది. అదే ఈ స్టోరీలోని అసలు సందేశం.